హాయ్ ఫ్రెండ్స్. సో మనకు ఇన్స్టాగ్రామ్ నుంచి అదిరిపోయి ఒక 5 అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో అవి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి కూడా. అవేంటి అనేది వీళ్ళు కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియో ఇస్తే దయచేసి ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ యాప్ ని అప్డేట్ చేసుకొని ఓపెన్ చేయండి. సో విధంగా ఓపెన్ చేసినాక అందులో మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రీల్ ఆప్షన్ లో చూడండి. ఇక్కడ మనకు ఇందులో మనం వీడియో అనేది 15 సెకండ్స్, 30 సెకండ్స్, 60 సెకండ్స్ మాత్రమే అప్లోడ్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు మనకి ఈ అప్డేట్ లో వచ్చేసి మనం డైరెక్ట్ గా 3 మినిట్స్ లాంగ్ ఉన్న వీడియోని కూడా డైరెక్ట్ గా మనం అయితే కనుక అప్లోడ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ. సో 15 సెకండ్స్, 30 సెకండ్స్, 60 తో పాటుగా మనము 3 మినిట్స్ లాంగ్ ఉన్న వీడియోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు. సో ఎవరైతే షార్ట్ వీడియోస్ చేస్తారో, ఎవరైతే టెక్ న్యూస్ చెప్తారో వాళ్ళకి ఈ టైం సరిపోదు కదా. ఇప్పుడు 3 మినిట్స్ వరకు కూడా మనం ఎక్స్టెండ్ చేశారు కాబట్టి, లెంత్ పెంచారు కాబట్టి, సో అది వాళ్ళకు ఎవరైతే కుకింగ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చేసే వాళ్ళకైతే ఈ యొక్క లెంత్ అనేది చాలా బాగా యూజ్ అవుతా ఉంటుంది. సో నెక్స్ట్ మనకు సెకండ్ అప్డేట్ వచ్చేసి మెసేజ్ ఆప్షన్ లో అయితే వచ్చింది. సో మనం షెడ్యూల్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు మెసేజ్ అనేది ఎవరికైనా మనం షెడ్యూల్ చేసి సెండ్ చేయొచ్చు. సో నేను ఎగ్జాంపుల్ ఒక ప్రొఫైల్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మనం ఎవరికైనా మెసేజ్ చేయాలనుకోండి, ఇక్కడ ఆ మెసేజ్ ని టైప్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ గా హ్యాపీ బర్త్డే అనేసి రాస్తున్నాను. ఓకే, ఇలా బర్త్డే కావచ్చు, యానివర్సరీ కావచ్చు, ఇలా మెసేజ్ టైప్ చేసుకొని ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని గట్టిగా ఇలా హోల్డ్ చేసుకొని పట్టుకుంటే ఇలా మనకు షెడ్యూల్ ఆప్షన్ వస్తుంది. సో మీకు పలానా రోజు ఎవరైనా బర్త్డే అనుకోండి, సో ఆ బర్త్డే డేట్, టైమింగ్ కూడా మనం డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెండ్ ఆన్ టైమింగ్ సెట్ చేసుకొని డైరెక్ట్ గా సెట్ చేయగానే మనకు అది ఆటోమేటిక్ గా షెడ్యూల్ చూడండి. ఇక్కడ 1 షెడ్యూల్ మెసేజ్ అనేది ఈ విధంగా పడుతూ ఉంటుంది. అది ఆటోమేటిక్ గా పర్టికులర్ ఆ టైంలో ఆటోమేటిక్ గా సెండ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం షెడ్యూల్ చేసి ఆ మెసేజ్ ని అయితే కనుక సెండ్ చేయొచ్చు. ఇది మనకు సెకండ్ అప్డేట్ అనమాట. సో ఇది కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు థర్డ్ అప్డేట్ వచ్చేసి మనకు వాయిస్ రికార్డ్ ఆప్షన్ అనమాట. ఇందులో మనం ఓన్లీ చాట్ లో 60 సెకండ్స్ మాత్రమే మనము రికార్డ్ చేసి సెండ్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ఆ రికార్డ్ టైమింగ్ అనేది లెంత్ అనేది పెంచారన్నట్టు. ఇందులో మనం 60 సెకండ్ గా ఇప్పుడు మనం 5 మినిట్స్ రికార్డ్ చేసి కూడా డైరెక్ట్ గా సెండ్ చేయొచ్చు. ఇక్కడ వాయిస్ రికార్డ్ అనేది 5 మినిట్స్ వరకు కూడా మనము రికార్డ్ చేసి డైరెక్ట్ గా సెండ్ చేసుకోవచ్చు. ఇది మనకు థర్డ్ అప్డేట్ అనమాట. సో నెక్స్ట్ మనకు ఫోర్త్ అప్డేట్ వచ్చేసి సేమ్ మనకు మెసేజ్ ఆప్షన్ లోనే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ ని మీరు టైప్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ వచ్చిన ఒక మెసేజ్ రాశాను. ఇక్కడ హాయ్ హౌ ఆర్ యూ బ్రో, ఐ ఆమ్ కమింగ్ అనేసి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రాశాను చూడండి ఇక్కడ. సో విధంగా రాసిన తర్వాతకి ఇక్కడ మనకు పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా. ఈ పెన్సిల్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు చూడండి రీప్లేస్ అనేసి, మేక్ ఫన్నీయర్ అనేసి, యాడ్ ఇమోజీస్ అనేది, యాడ్ ఫండ్స్ అనేసి ఇక్కడ చూడండి మేక్ కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చినాయి కదా. సో ఇందులో మనకు ఒకవేళ ఇమోజీస్ ఏమన్నా మనం డైరెక్ట్ గా యాడ్ చేయకుండా ఇమోజీస్ కూడా డైరెక్ట్ గా మనము ఆ టెక్స్ట్ లో డైరెక్ట్ గా అదే యాడ్ చేస్తుంది, ఏ అనేది యాడ్ చేస్తుంది. ఇక్కడ ఫిక్స్ గ్రామర్ అని ఉంది. ఇక్కడ నేను టమారో అనేసి రాసాను, స్పెల్లింగ్ కావాలనే మిస్టేక్ రాశాను కదా. ఇక్కడ ఫిక్స్ గ్రామర్ అని ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్ గా అదంతా కూడా గ్రామర్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే అవే చూడండి కరెక్షన్ చేసి చూడండి హాయ్ హౌ ఆర్ యూ అనేసి మనకు డైరెక్ట్ గా చూడండి ఇలా కరెక్షన్ అనేది చేస్తూ ఉంటుంది. సో దాంతో పాటుగా మీకు ఒకవేళ దాంతో ఇక్కడ ఇమోజీస్ ఏమన్నా యాడ్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ చూడండి యాడ్ ఇమోజీస్ ఉంది కదా. సో మీరు కావాలనుకుంటే ఆ ఇమోజీస్ అయినా సరే మీరు యాడ్ చేసిన టెక్స్ట్ లో ఇమోజీస్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రాసిన టెక్స్ట్ కొద్దిగా ఫన్నీయెస్ట్ గా ఉండాలన్నా కానీ ఇక్కడ చూడండి మనకు కొద్దిగా మేక్ ఫన్నీయర్ అని ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకుంటే కొద్దిగా ఫన్నీయర్ గా యాడ్ అవుతుంది, ఇమోజీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి చూడండి ఇక్కడ. సో ఇలా కొద్దిగా లైక్ అనేసి మనకు కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది చూడడానికి చాట్ అనేది. సో మనం ఇమోజీస్ అని యాడ్ చేయొచ్చు, ఫన్నీయెస్ట్ గా చాట్ చేసుకోవడానికి ఈ యొక్క ఫ్యూచర్ అనేది మనకు బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క ఫ్యూచర్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇది మనకు ఫోర్త్ అప్డేట్ అనమాట. ఇది కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో మేము డైరెక్ట్ గా అప్లై మీద ట్యాప్ చేసుకుంటే మనం డైరెక్ట్ గా చూడండి ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సెండ్ చేసుకుంటే డైరెక్ట్ గా సెండ్ అయిపోతా ఉంటుంది. సో ఈ ఫ్యూచర్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతా ఉంటుంది. సో నెక్స్ట్ మనకు వచ్చేసి రీల్ ఆప్షన్ లో చూడండి. ఒకసారి మనం రీల్ ఆప్షన్ లోకి వెళ్దాం. ఇది ఫిఫ్త్ అప్డేట్ అనమాట. ఇది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతా ఉంటుంది. tech.chari ఉంది కదా, ఇది నా ఇన్స్టాగ్రామ్ మెయిన్ అకౌంట్ అనమాట. సో దయచేసి ఫాలో అయ్యి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో మనకు ఫిఫ్త్ అప్డేట్ వచ్చేసి రీల్ ఆప్షన్స్ లో మనకి ఇలా రీల్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా. ఇందులో మనం ఏదైనా రీల్ వీడియోని జూమ్ చేయాలనుకుంటే మనం జూమ్ చేయడానికి లేదు కదా. ఇప్పుడు మనం డైరెక్ట్ గా జూమ్ చేసి చూడండి ఇక్కడ. సో చూసారు కదా ఈ విధంగా మనం జూమ్ చేసుకోవచ్చు చూడండి. సో చూసారు కావాలంటే ఇలా జూమ్ తగ్గించుకోవచ్చు ఇలా మీ 2 ఫింగర్స్ తోటి. ఇక చూడండి ఇలా కావాలంటే ఇలా జూమ్ చేయొచ్చు అనమాట. ఇదే కాదు సో ఇంకొక వీడియో కూడా జూమ్ చేసి చూపిస్తే చూడండి. ఇక్కడ
ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనం కావాలంటే జూమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం జూమ్ చేసే ఆప్షన్ అయితే కనుక వచ్చింది రీల్లో. ఇది కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఈ ఫ్యూచర్స్ అన్నీ కూడా మీకు రావాలంటే కనుక సో మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ యాప్ని అప్డేట్ చేసుకోండి. దాంతో పాటుగా సో ఇక మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, సో 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకు ఇక్కడ అలా కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఎర్లీ యాక్సెస్ టు ఫ్యూచర్స్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ చూడండి జాయిన్ ద బీటా ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో మీకు ఇలాంటి లేటెస్ట్గా వచ్చిన ఫ్యూచర్స్ అన్నీ కూడా మీకు తొందరగా మీకైతే కనుక వస్తూ ఉంటాయి మీ యాప్లోకి అయితే కనుక. సో మీరు అప్డేట్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.